కాంగ్రెస్ వస్తే ఎక్కడ తనకు నష్టమైద్దో అని ఇండిపెండెంట్గా ఉండి శల్యసారథ్యం చేసి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఏ విధంగా దళితుడిని ముఖ్యమంత్రి చేయకుండా కేసీఆరే ముఖ్యమంత్రి అయిందో టీఆర్ఎస్ను విలీనం చేస్తా అని చెప్పి వంచింది అలా కేసీఆర్. ఇంకా పక్కన పెడితే మేము కలిసినప్పుడు సోనియా గాంధీ గారు నేను ఒకసారి పర్సనల్ కలిసినప్పుడు ఇట్లా అయిందమ్మా, మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేలేకపోయినాం, ఆయన ఇట్లా మోసం చేసిండంటే తెలంగాణను తెలంగాణ ప్రజల కోసం ఇచ్చినాం, కేసీఆర్ కొరకు ఇవ్వలే, కేసీఆర్ పార్టీ కూడా మనకు అక్కర్లేదని చెప్పిన చరిత్ర సోనియా గాంధీ. వాళ్ళ త్యాగాల కుటుంబం, వాళ్ళ కుటుంబంతో మీరు పోల్చుకుంటారు. ఒక్కొక్కరు వాళ్ళ కుటుంబంలో దేశం కొరకు ఏ విధంగా త్యాగాలను చేసిండ్రో ఒకసారి గుర్తు తెచ్చుకోరు. ఒక్కరోజు దీక్షతోని మళ్ళీ నిమ్మరసం దాగి మళ్ళీ ఫ్లూయిడ్స్తో దీక్ష చేసి మీదే దీక్ష అయితే ఇప్పుడు ప్రాణాలు ఇచ్చిన కుటుంబం ఇలా తెలంగాణ కోసం తను రాజకీయాల్ని కూడా తెలుగు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటికీ అసలు ఊసే లేదు కాంగ్రెస్ ఊసే. తెలంగాణలో నువ్వు సోనియా గాంధీకి ఏ విధంగా మాటిచ్చినవో ఆ మాటిచ్చి మోసం చేస్తే ఇలా రేవంత్ రెడ్డి అనే కొడుకు వచ్చి సోనియా గాంధీ తల్లి కొడుకు వచ్చి ఇలా ఆమెకు మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి ఒక బహుమతిగా ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది.